క్రేజీ స్టార్ క్యాస్ట్ తో వచ్చిన కూలీ ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడంలో తడబడింది. కోలీవుడ్ లో 1000 కోట్ల సినిమా అవుతుందని ఆశించిన తమిళ తంబిలకు నిరాశ మిగిల్చాడు లోకేష్ కనగరాజ్. కూలీ విషయంలో జరిగిన మిస్టేక్స్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చేయనని, ఇక ఫ్యూచర్ సినిమాలన్నీ ఎంతో కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తానంటున్నారు లోకేష్. లోకేష్ కనగరాజ్ న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్. ఇప్పటివరకు చేసింది 5 సినిమాలే అయినా ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. తన బ్రిలియన్స్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలతో నార్త్ సౌత్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిన లోకేష్ రజనీకాంత్ కూలీ సినిమాతో కొంత డిసప్పాయింట్ చేశారు. తమిళంలో 1000 కోట్లు సాధించే సినిమాగా కూలీ ఉంటుందనే రేంజ్ లో హైప్ జనరేట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 500 కోట్ల మార్క్ అందుకుంది. కూలీ విషయంలో జరిగిన పొరపాట్లు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఉండవని చెప్తూ కార్తీతో ఖైదీ 2ను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు లోకేష్. కూలీ రిలీజ్ తర్వాతే ఖైదీ 2 స్టార్ట్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ ప్రజెంట్ ఆ పనిలోనే ఉన్నారు. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఖైదీ సినిమా బాక్సాఫీస్ దగ్గర 105 కోట్లు రాబట్టింది. ఢిల్లీగా ఫస్ట్ పార్ట్ లో ఆదరగొట్టిన కార్తీ ఖైదీ 2లో తన క్యారెక్టరైజేషన్ పై ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. మరోవైపు ఈ సినిమాలో ఢిల్లీ వైఫ్ గా సమంత నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. లోకేష్ లైనప్ లో చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలున్నాయి. ఈలోపు రజనీకాంత్ కమల్ హాసన్ తో ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ సినిమా తెరకెక్కించాలని ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు లోకేష్. నిజానికి రజనీ కమల్ తో సినిమా చేయాలనే ఆలోచన కోవిడ్ కి ముందే వచ్చిందని ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు లోకేష్ కనగరాజ్. కమల్ కి విక్రమ్, రజనీకి కూలీ సినిమాల్ని అందించిన లోకేష్ తో ఇద్దరూ కలిసి గ్యాంగ్స్టర్ సినిమా చేయడం అసాధ్యమేమీ కాదంటున్నారు జనాలు. ఖైదీ 2 తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ లోకేష్. కూలీలో దాహాగా కీ రోల్ చేసిన అమీర్ ఖాన్ తో సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. హిందీ సినిమాగా తెరకెక్కే ఈ మూవీ గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందంటున్నారు లోకేష్. ఈ సినిమాలతో పాటు లోకేష్ లైనప్ లో మరో 4 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సూర్యతో రోలెక్స్, కమల్ తో విక్రమ్ 2 సినిమాలతో పాటు విజయ్ తో మాస్టర్ 2, లియో 2 సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలు ఆ హీరోలు డేట్స్ ఇచ్చినప్పుడే పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్నారు లోకేష్. ఇలా చేతిలో 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసే సినిమాలు పెట్టుకున్న లోకేష్ ఏ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.